నమస్కారం అండి. నా పేరు పడమటి పృథ్వీరాజ్. రీసెంట్‌గా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందాను. అంతారం గ్రామం నుంచి మాది. చిన్న ఏజ్‌లో నాకీ బంగారం లాంటి అవకాశం ఇచ్చి, నాకీ అవకాశాన్ని ఇచ్చినందుకు నా గ్రామ ప్రజలకు, నా కుటుంబ సభ్యులకు, నా బంధుమిత్రులకు, నా తోటి స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఊరు నాకేమిచ్చింది అనే దానికంటే, నేను ఊరికి ఏం జేసినా అనే ప్రతిరోజు ఆలోచన చేస్తున్నాను. మా ఫ్యామిలీతోని గూడా నేను రోజు మాట్లాడుతున్నాను. మా తాత గానివ్వండి, మా నాన్న గానివ్వండి, జనం కోసమే బతికారు. జనం కోసమే వాళ్ళ జీవితం అయిపోయింది. ఎట్ ప్రెజెంట్ నేను గూడా జనం కోసమే ఉండాలనుకుంటున్నాను. నాకెలాంటి డబ్బు మీద గాని ఆలోచన లేదు. ఏ ఒక భగవద్గీత పుస్తకం ఎంత పవిత్రంగా ఉంటదో, ఖురాన్ ఎంత పవిత్రంగా పూజిస్తారో, బైబిల్‌ని ఎంత ఇష్టంగా చదువుతారో క్రిస్టియన్స్ గాని, సేమ్ అదే విధంగా నా జీపీ బుక్కును గూడా మన గ్రామ పంచాయతీ ముందల అదే విధంగా పెట్టబోతున్నాను. ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావి వేయకుండా చాలా స్ట్రిక్ట్‌గా, సీరియస్‌గా ప్రతి నెలకు ఒక గ్రామ సభ పెట్టి జనాల ముందల అందరికీ వచ్చిన లెక్కలు మనం ఇవి జేసినాము. మనకి ఇంకేం అవసరం అనేది క్లియర్‌గా మాట్లాడి, ప్రతి ఒక్క పిల్లగానికి గూడా ఒకటే చెప్తున్నా నేను మా ఊర్లో, అందరూ సర్పంచుల్లాగానే ఎవరికి ఏ సమస్యలున్నా క్లియర్‌గా చెక్ జేసుకోండి. అదేవిధంగా గ్రంథాలయం గురించి గాని, 10వ తరగతి వరకు స్కూల్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం మేము. అదొకటి ఆలోచన ఉంది. ముసలి వాళ్ళకు పింఛన్లు, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు, వీళ్ళు మనోళ్ళ, పక్కనోళ్ళ అనేది నాకు అనవసరం. నా ఊరి జనం అంతే. వీళ్ళందరికీ సంతోషంగా ఉండడమే నా ధ్యేయం. గ్రామ పంచాయతీ ఫండ్సే కాకుండా హైదరాబాద్‌లో మా ఫ్యామిలీల నుంచి కొందరు బయట బిజినెస్ చేసేవాళ్ళున్నారు. వాళ్ళతో కొంచెం కన్సల్ట్ అయితున్నాం. మాకిట్లా అవసరం ఉంది. మా ఊరికి ఇది అవసరం అని. మా బాధలు చెప్పుకొని ఏదో ఒకటి వాళ్ళిచ్చింది ఒక గిఫ్ట్ లాగా తీసుకొని ఊరికి పని చేయాలని మేము ఆలోచన చేస్తున్నాము. చివరగా సంక్రాంతి గాబట్టి, సముద్రాలు దాటినా, ఎన్ని ఊర్లు దాటినా తెలుగు అందరూ కలిసి చేసుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతికి గూడా అందరి ఇళ్లల్లో పాలు పొంగించి సంతోషం ఉండాలని, వాళ్ళు చేకూర్చిన పనులు విజయవంతం గావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ పడమటి పృథ్వీరాజ్, అంతారం గ్రామ పంచాయతీ సర్పంచ్. థాంక్ యూ.